స్టూడెంట్ల ఖాతాలోకే ఫీజు రియంబర్స్మెంట్. అయితే ఫీజు రియంబర్స్మెంట్ గురించి గతంలో కాలేజీలు ఏం చేసేదంటే లేని విద్యార్థులను ఉన్నట్టు ఇవన్నీ క్రియేట్ చేసి ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ కింద విపరీతంగా వసూలు చేసేది. ఇప్పుడు ఏం చేసింది, ఇవన్నీ కత్తిరియాలి, ఇటువంటి అవినీతి ఉండకుండా చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే డైరెక్ట్ స్టూడెంట్ ఖాతాల్లోకే ఇప్పుడు వాళ్ళ అకౌంట్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ అకౌంట్ నెంబర్లకు డైరెక్ట్ ఏది ఫీజు రియంబర్స్మెంట్ అందులోకి వేస్తే అందులో నుంచి కాలేజీకి కడతారు. ఇంకేమన్నా ఎక్కువ తక్కువ ఉంటే ఎంతో కొంత కలుపుకొని కట్టుకొని చదువుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ప్రభుత్వం ఒకటే మాట చెప్తుంది, అదే స్టాండ్ మీద ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏంటంటే విద్య వైద్యం అనే దాని మీద మొదటి నుంచి ఒకే స్టాండ్ మీద ఉన్నాడు. అందుకనే ప్రభుత్వం సహకరిస్తున్నన్ని రోజులు ఏ ప్రభుత్వం వచ్చినా సహకరిస్తున్నంతసేపు దాన్ని వాడుకోవాలి. దాన్ని వాడుకోకుంటే నష్టపోయేది ప్రజలే. ఎందుకంటే ప్రభుత్వం ఏంది ఖర్చు పెట్టి చదివిపిస్తున్నది, మీకు ఏమేం కావాలో అన్ని వసతులు కల్పిస్తామని చెప్తున్నారు. బయటి దేశాలకు పోతందుకు కూడా మేము సహకరిస్తాం, చదివించుకోండి మా పిల్లలే అనుకుంటామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నిజంగా ఈ విషయంలో మాత్రం సెల్యూట్ చేయాల్సింది. అందుకనే ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి, చేసుకోకుంటే దానికి ఎవరు ఏం చేయలేరు.